హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక శృతి మొత్తానికి వాళ్ళ అమ్మ తెచ్చిన చీరను కాదు అని చెప్పి ప్రభావతి తెచ్చిన చీరనే కట్టుకుంటుంది కదా. ఇక తన ఫ్రెండ్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి తీసుకుని వస్తూ ఉంటారు కుందనపు బొమ్మలా రెడీ అయిన శృతిని. ఒక్కసారిగా బాలు చూసి అనుకున్న గొడవల్లో పోటీ పడాలే కానీ మా అమ్మ తర్వాతే ఎవరైనా మీనా, ఒక్కసారి అటు చూడు, శృతి మా అమ్మ తెచ్చిన చీరనే కట్టుకుంది. ఆ లోపల ఎంత పెద్ద యుద్ధం జరిగిందో, చివరాఖరికి యుద్ధంలో మా అమ్మే గెలిచింది అని చెప్పేసి అనగానే, ఊరుకోండి, శృతి కూడా చాలా తెలివైన అమ్మాయి. వాళ్ళ అమ్మ మనసు నొప్పించుకోకుండా వాళ్ళ అమ్మ తెచ్చిన పూలదండను వేసుకొని మన అత్తయ్య తెచ్చిన చీరను కట్టుకుంది అని చెప్పేసి అనగానే, నిజమే, శృతి చాలా తెలివైన అమ్మాయి, కుందనపు బొమ్మలా ఉంది అని చెప్పేసి పక్కన ఉన్న తన మావయ్య సత్యం కూడా అంటూ ఉంటాడు. అయితే ఈ లోపల ఫ్రెండ్స్ అందరూ కూడా శృతిని పైకి తీసుకుని వెళ్ళంగానే ఇక ప్రభావతి చీపుగా దొరికేది ఒక మీనానే కదా. ఇక మీనా దగ్గరికి వచ్చేసి, చూసావా, పుత్తడి బొమ్మలాగా మిలమిలా మెరిసిపోతుంది, అయినా ఆ తెలివితేటలు నీకెక్కడ ఉంటాయిలే, అంత బంగారం నీకెక్కడిది అన్నట్టుగా మాట్లాడుతూ ఉండంగానే అప్పుడు బాలు అంటూ ఉంటాడు, చూడు, లోపల నువ్వు ఉన్న వాళ్ళతో తిట్టించుకున్నా అవి నీకు తిట్లులానే అనిపించవు, కానీ మీనా లాంటి వాళ్ళు నీకు ఎంత విలువ గౌరవం ఇచ్చినప్పటికీ కూడా అది నీ కంటికి కనిపించదు అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఏవండి, నేనేం చెప్పాను, మిమ్మల్ని సైలెంట్గా ఉండమని చెప్పాను కదా అని చెప్పేసి అనగానే సత్యం, ఒసే ప్రభా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక్క పూట కూడా మన మీనాని మాటలు అనకుండా ఉండలేవా, ఇంకా నువ్వెప్పటికి మారుతావు, అక్కడ చేయవలసిన ఫంక్షన్ చూడు, శృతి రెడీ అయిపోయింది, రోహిణి రెడీ అయిందో లేదో చూడు అని అనగానే, అవునవును, అది నిజమే అని చెప్పేసి రోహిణి రెడీ అయిందో లేదో అని చూడటానికి వెళ్తూ ఉంటుంది ప్రభావతి. ఈ లోపల కామాక్షి, అమ్మ మీనా, లోపల మినీ యుద్ధమే జరిగిందమ్మా, ఇక ఆవిడైతే డబ్బు ఉందన్న అహంకారం పొగరు ఎంత చూపించిందనుకుంటున్నావు, కానీ మీ అత్తయ్య కూడా గట్టిదే కదా, మొత్తానికి లాయర్ లాగా లోపల వాదించుకున్నారు, కానీ వాళ్ళకి డబ్బుందన్న పొగరు గౌరవాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తున్నారో, అలాంటి వాళ్ళను కాదు అని అలాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటుంది, కానీ మీ అత్తయ్యకు నీ విలువ తెలిసే రోజు తప్పకుండా వస్తుందమ్మా మీనా, తప్పకుండా వస్తుంది అని చెప్పేసి అనగానే, అయ్యో, మా అత్తయ్య కోపంలో అలా అంటారు అంతే తప్ప మాకు ఎటువంటి గొడవలు లేవు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. అయితే ఇక ఇదిలా ఉండగా రోహిణి ఇంకా రాలేదేంటి అని చెప్పేసేసి ఇక శృతి వాళ్ళ అమ్మ కూడా అంటూ ఉంటుంది కదా. ఇక వెంటనే, రోహిణి రెడీ అయిపోయావా లేదా అని లోపలికి వెళ్ళంగానే, అవునమ్మా, నువ్వు రెడీ అయిపోయావు, ఇంతకీ మీ నాన్న ఎక్కడా అని చెప్పేసి అనగానే, నాన్న ఫ్లైట్ డిలే అయిపోయింది, నాన్న టైంకి రాలేకపోతున్నారంట అని చెప్పేసి అనగానే, ఇంకా రావద్దని చెప్పులే అమ్మా, ఎందుకంటే అంగరంగ వైభోగంగా ఇక్కడేమో ఫంక్షన్ జరుగుతుంది, నువ్వేమో రేపు మాపు వస్తున్నాడు అని చెప్తున్నావు, మీ నాన్న రావటానికి ఎంత టైం పడుతుందమ్మా, మీ నాన్న ఎప్పుడొస్తే అప్పుడే నీకు నల్లపూసల ఫంక్షన్ జరుగుతుందని చెప్పు, అందుకోసమే ఇప్పుడు మీ నాన్న రావటం లేదని బయట చెప్పుకుంటే నాకెంత పరువు తక్కువో, కానీ ఇప్పుడు నీ నల్లపూసల ఫంక్షన్ని ఏదో రకంగా జరిపించేశాని అనుకో, నీ తరపున బంధువులు మీ నాన్న ఎప్పటికీ రారు, నీకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ని ఇలానే నేను పోస్ట్పోన్ చేస్తూ వచ్చాననుకో, ఏదో ఒక రోజు వస్తారు కదా, కనీసం మీ మావయ్యన వస్తాడు కదా, అందుకోసమే మీనా అయితే ఎలా ఉందో నువ్వు కూడా ఫంక్షన్కి వచ్చి అలానే ఉండు, ఇక నీకు నల్లపూసల ఫంక్షన్ జరిగేదే లేదు అని చెప్పేసి ఇప్పుడు ఆ శోభా వాళ్ళ ముందు నేను తల దించుకోవాలి అని చెప్పేసి బయటకైతే వస్తుంది. వదిన గారు, ఏంటి మీ రోహిణికి కూడా నల్లపూసల గుచ్చుదామనుకున్నారు అని అనగానే, అబ్బే ఏం పర్వాలేదు, రోహిణి వాళ్ళ నాన్న కూడా కోటీశ్వరులు కదా, అందుకోసం వాళ్ళ నాన్న, బేబీ వాళ్ళే అంత బాగా ఫంక్షన్ జరిపిస్తున్నప్పుడు ఇండియాకి వచ్చి ఒక 10 days నేను అక్కడే ఉండి గ్రాండ్గా జరిపిస్తానమ్మా, అందుకోసమే పోస్ట్పోన్ చేసుకో అమ్మా అని కాల్ చేశారంట, ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందంట, అందుకోసమే రాలేకపోతున్నారు, వాళ్ళు కూడా మీలాగే పెద్ద ఏసీ కళ్యాణ మండపాన్ని తీసుకొని చాలా గ్రాండ్గా వాళ్ళ నాన్న జరిపిస్తానన్నారు, ఇక శృతిలానే రోహిణి వాళ్ళు కూడా కోటీశ్వరులు అని చెప్పేసేసి ఇక మన ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. సరేలేండి, శృతికి జరిపించవలసింది జరిపించాలి, ఆ నల్ల పూసలు అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి కదూ, పంతులు గారు వచ్చే టైం అయింది అని చెప్పేసి అనగానే, ఇలాంటి పద్ధతులు మాకు చాలానే ఎక్కువ, ఎప్పుడు ఏ టైంకి ఏం జరిపించాలో అవన్నీ రెడీగానే పెట్టాం అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది.
లాభం లేదు. చీరని ఏమో నా కూతురు కట్టుకోకుండా ఈవిడ తెచ్చిన చీరనే కట్టుకుంది. బాలుని రెచ్చగొట్టడం కాదు, బాలుతో పాటు ఈ ప్రభావతిని కూడా రెచ్చగొట్టాలి. అప్పుడే ఈ ఫంక్షన్లో గొడవ అవుతుంది. మీ అత్త సూర్యకాంతంలాగా అలా పడిపోతుంది. అలాంటి అత్త దగ్గర ఎలా ఉంటావు బేబీ అని చెప్పేసి నా కూతుర్ని తొందరగా నా దగ్గరికి తెచ్చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక శోభా సురేంద్ర అయితే అనుకుంటూ ఉంటుంది కదా. ఈ లోపల రోహిణి ఎక్కడే వాడు వస్తున్నాడా రావటం లేదా అని చెప్పేసి అనగానే అబ్బా ఇంకా 10 మినిట్స్లో మన ముందుంటాడు, బాలు ఫుల్గా తాగుతాడు, ఓకేనా అని అనుకుంటూ ఉండగా ఇక అతను కారులో వస్తూ ఉంటాడు కదా. కార్లో వస్తూ వాడికి ఏం బ్రాండ్ తెలియదు అని చెప్పేసేసి ఫేమస్ బ్రాండ్స్ అన్నీ కూడా మోసుకొని వస్తూ ఉంటాడు. తీరా ఆ కార్ని డ్రైవ్ చేస్తున్నది ఎవరో కాదు, మన రాజేషే. ఇక రాజేష్ అయితే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇదేంటిది, బాలు వాళ్ళ ఫంక్షన్ హాల్ దగ్గరికి వీడు వస్తున్నాడు, అవతల వ్యక్తిని తాగిస్తాను, గొడవ చేపిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. కొంపదీసి బాలునేనా ఏంటి అని చెప్పేసి ఎంతైనా ఒక విషయం బాలుకి చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి సార్ మీరు అనుకుంటున్న లొకేషన్ ఇదే, అవును ఇంతకీ ఈ పార్టీలో మందు సప్లై చేయడానికి వెళ్తున్నారా అని అనగానే లేదయ్యా లేదు, ఇక పార్టీలో మందు సప్లై చేయడానికి కాదు, నాకు ఎవరైనా సరే కాలు తీయమనో చేయి తీయమనో ఆర్డర్ ఇస్తుంటారు, కానీ ఏంటో ఫస్ట్ టైం ఒక వ్యక్తికి మందు తాగిస్తే ఫుల్గా డబ్బులు ఇస్తామని చెప్పారు. నేను మందు తాగాలి, ఎదుటి వాళ్ళను మందు తాగించాలి, ఫంక్షన్లో గొడవ జరగాలి, ఇలాంటివన్నీ నాకు జూజూబీ, నా పని అయిపోతుంది, ఇదిగో నీ డబ్బులు అని చెప్పేసి అనగానే సరే అయితే తీసుకోండి అని చెప్పేసి అతని మందులన్నీ అక్కడ పెట్టేస్తుంటే అతను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక వెంటనే మొత్తానికి ఆ మందులన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ వచ్చేసేసి మన బాలుకి అయితే కాల్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే బాలు కాలను తొక్కేస్తారు కదా శోభ ఏర్పాటు చేసిన మనుషులు. ఇక వాళ్ళ మీద కూడా కయ్యానికి వెళ్తూ ఉంటుండటంతో మన మీనానే పక్కన ఉండి ఏవండి వద్దండి, వాళ్ళు కాలు తొక్కేస్తే ఏమైంది, సైలెంట్గా ఉండండి, చీటికి మాటికి గొడవలు ఎందుకు అని అంటూ ఉండగా అప్పుడే ఫోన్ వస్తుంది రాజేష్ దగ్గర నుంచి. ఇదేంటిది, రాజేష్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు, వాడిని నైట్కి కదా రమ్మన్నాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఎందుకు కాల్ చేశాడో ఒకసారి లిఫ్ట్ చేయండి, ఇక్కడ లోపల సిగ్నల్స్ రాకపోతే బయటకు వెళ్ళి మాట్లాడండి, పదండి వెళ్దాం అని చెప్పేసి రాగానే ఒరే బాలు అర్జెంటుగా ఫంక్షన్ హాల్ నుంచి బయటకు రారా అని అనగానే ఏంట్రోయ్ కొంపతీసి ఫంక్షన్ హాల్లో బాంబు ఏమైనా పెట్టారా ఏంటి అని అనగానే అలా ఆల్మోస్ట్ అలాంటిదేరా, ఇది బాంబు లాంటి వాతే, నీకు త్వరగా చెప్పాలి, బయటికి రా అని చెప్పేసి అనగానే వాడేదో బాంబు లాంటి వార్త అంటున్నాడు మీనా, పద బయటకు వెళ్దాం అని చెప్పేసేసి ఇక బయటకైతే వెళ్తారు. నిన్ను నైట్కి రమ్మంటే ఏంట్రా ఇప్పుడే వచ్చేసావు అని చెప్పేసి అనగానే నేను ఇక్కడికి కావాలని రాలేదురా, నాకు ఒక రైడ్ పడింది, అందుకోసమే ఇక్కడికి వచ్చాను. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా, వాడు ఎందుకు వచ్చాడో తెలుసా, ఇన్ని బ్రాండ్స్ మందులు మోసుకొని వచ్చాడు, ఈ పార్టీలో తాగుబోతోడు ఎవరో ఉన్నారంట, వాడికి ఫుల్గా డ్రింక్ తాగిపిస్తే పార్టీలో పెద్ద గొడవ అవుతుందంట, అప్పుడు ఈ ఫంక్షన్లో గొడవ అవ్వాలి అని చెప్పేసి ఎవరో అతనికి డబ్బులు ఇచ్చి మరీ ఈ పార్టీకి పంపించారా, నాకు తెలిసి నీ మీదే స్కెచ్ గీస్తున్నారా ఈ పార్టీలో అని అనగానే నా మీద స్కెచ్ గీసిన వాళ్ళు ఇంకెవరుంటారు అని అంటూ ఉండగా ఇంకెవర్రా, మీ నాన్నను వాళ్ళు అవమానించారని వాళ్ళని నువ్వు ఊరుకోలేదు కదరా, ఆ కక్షతోటి శృతి వాళ్ళ అమ్మా నాన్నని నీ మీద ఏదో ప్లాన్ చేస్తున్నారు, నువ్వు నోరేసుకొని గొడవ పడిపోతే ఈ ఫంక్షన్లో గొడవ జరగాలని శృతి వాళ్ళ అమ్మా నాన్నే ప్లాన్ చేస్తున్నట్టున్నారు అని అనగానే నాకు మంచి టైంకి వచ్చి మంచి న్యూస్ చెప్పావురా, నా చుట్టుపక్కనే నాకు శత్రువులు ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళకు కూడా నేను అదిరిపోయే జలక్ అయితే ఇస్తాను, నిజం చెప్పేశావు కదా, అవునరా వాడు ఇంతకీ ఎక్కడున్నాడు అని అనగానే అదిగోరా ఆ కార్నర్లో ఉండి ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు వాడే అని చెప్పేసి అనగానే సరే అయితే వెళ్ళరా రాజేష్, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి అనగానే అప్పుడు మీనా అంటూ ఉంటుంది ఏవండి ఒక్క నిమిషం ఆగండి, ఏం చేయబోతున్నారు, ఫంక్షన్లో గొడవలు వద్దండి, వాళ్ళేదో గొడవలు సృష్టిస్తున్నారని మనం వాళ్ళకి రిటర్న్లో మనం ఎందుకండి వాళ్ళని నలుగురిలో నవ్వుల పాలు చేయాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసిన వాళ్లకు మనం మౌనంగా ఉంటే దేవుడే చూసుకుంటాడండి, మనం సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా దేవుడే వాళ్లకు నలుగురిలోనూ పరువు పోయేటట్టు చేస్తాడండి, దయచేసి సైలెంట్గా ఉండండి, అంతేకాదు ఇక వాడి దగ్గర మాత్రమే జాగ్రత్తగా ఉండటం కాదు, ఇక వాడు ఒకడే కాకుండా ఇంకా చుట్టుపక్కల చాలామంది ఉండుంటారు,
ఈ ఫంక్షన్లో మనల్ని టార్గెట్ చేయటానికి. అందుకోసమే మనం సైలెంట్గా ఉన్నామనుకోండి, ఎదుట వాళ్ళకు అవకాశం కొంచెం కూడా కల్పించకపోతే అప్పుడు వాళ్ళ ప్లాన్లన్నీ బెడిసి కొడతాయి అని చెప్పేసి అనగానే, సరే మీనా పద, అలాగే వెళ్దాం పద అని చెప్పేసి వీళ్ళు లోపలికైతే వెళ్తారు. ఇక ఆ డ్రింకర్ వచ్చేసేసి బాలుని తాగిపిచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉండగా బాలు మూతి దగ్గర పెట్టుకొని పక్కన ఉన్న మొక్కల్లో అయితే వంపేస్తూ తాగినట్టు నటిస్తూ ఉంటాడు. అతను కూడా ఫుల్గా తాగుతూ ఉంటాడు. అమ్మయ్య, వీడు ఇప్పటికీ కూడా 10 పెగ్గులు లేపేశాడు. 11వ పెగ్గు వేసేసరికి పార్టీలో గొడవ జరుగుతుంది. నా క్యాష్ పేమెంట్ నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి అనగానే, ఓరి పిచ్చోడా, ఆ 11 పెగ్గులు నేను లోపలికి వేసుకోలేదురా, ఆ మొక్కల్లో వేశాను. నీ నోటి నుంచే ఈ ఫంక్షన్లో నా మీద ఎవరు స్కెచ్ వేశారో నీ నోటితోనే చెప్పిస్తాన్రా ఈడియట్ అని చెప్పేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మొత్తానికి తాళిబొట్టు ఫంక్షన్ జరుగుతుంది కదా. పంతులు గారు వస్తారు. శృతి ఏమో అంతా మీనా చేతుల మీదుగానే జరగాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చక్కగా రవి నల్లపూసలు కూర్చున్న తాలిబొట్టును మెడలో వేసేస్తారు. ఇద్దరికి కలిపి అందరూ అక్షింతలు వేస్తారు. నల్లపూసల ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా చూస్తున్న శోభ ఆ బాలుగాన్ని రెచ్చగొడుతూ ఉంటే పక్కనే ఉన్న మీనా కొంచెం కూడా గొడవకి అడుగు వేయకోకుండా ఆపేసేసి మొగుణ్ణి బాగానే కంట్రోల్లో పెట్టుకుంది. ఇక మొగుణ్ణి కొంగుని కట్టుకుని తిరుగుతుంది. ఇక మీనా కూర్చోమంటే కూర్చుంటున్నాడు, సైలెంట్గా ఉండమంటే సైలెంట్గా ఉంటున్నాడు. ఈ బాలుతో కాదు, కాలు తొక్కినప్పటికీ కూడా మౌనంగా ఉన్నాడంటే ఈ ఫంక్షన్లో బాలు సైలెంట్గా ఉంటాడని అర్థమైపోయింది అని చెప్పేసి అనగానే, అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు శోభ? బాలు సైలెంట్గా ఉన్నాడు. బాలుని ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవట్లేదు. మరి వాళ్ళ పరువు తీయాలి అనుకున్నా, ఇక్కడ గొడవ అవ్వాలి అన్నా మన అమ్మాయి మనకే ఇంట్లో ఉండిపోవాలని, ఇల్లరిక పల్లుడుగా రవి రావాలని నువ్వు ఇంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశావు. అప్పటికి చిన్నగా చేసుకుందామంటే మన అమ్మాయి కోసం తప్పదండి అని అన్నావు. ఇప్పుడు చూడు అని అనగానే, ఏవండి, మీరేమీ కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభావతిని రెచ్చగొడతాను. తనకి డబ్బు లేదు, పేదవాళ్ళు ఇలాంటి మాటలంటే పౌరుషం రోషం పొడుసుకు వచ్చేస్తుంది. కాబట్టి నేను అనకపోయినా నా ఫ్రెండ్స్ అక్కడ 4 ఉన్నారు. వాళ్ళతోనే ఇక్కడ పరువు పోయేటట్టు చేస్తాను చూడండి. అప్పుడు గయ్యాలి అత్త దగ్గర నా కూతురు ఉండలేదు, మా ఇంట్లోని కూతురు ఉంటుంది అంటాను. ఇంత పలుకుబడి, ఇంత ఆస్తి, ఇంత ఐశ్వర్యం చూసిన రవి నేను కూడా నా భార్య దగ్గరే ఉంటానని మనతోనే ఉండిపోతాడు అని చెప్పేసేసి శోభా సురేంద్ర ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఈ శారీ మొత్తానికి ఇక ఫంక్షన్ అయిపోయింది కదా, ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని అనగానే, అలాగే నమ్మ శృతి, జాగ్రత్త, నన్ను ఏమైనా తోడు రమ్మంటావా అని అనగానే, పర్వాలేదంటీ, నేనే వెళ్ళొస్తాను అని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత, ఇప్పుడు నేను శారీ చేంజ్ చేసుకుంటున్నాను, కానీ అమ్మ ఇచ్చిన శారీ కూడా కట్టుకోకపోతే అమ్మ ఫీల్ అవుతుంది కదా. ఈ శారీ కూడా కట్టుకొని 2-3 స్టిల్స్ దిగేసిన తర్వాత అప్పుడు హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ ఇచ్చిన శారీని కూడా కట్టేసుకుంటుంది. మమ్మీ అని అనగానే, బేబీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా, ఇందాకే ఈ శారీని కట్టుకోమన్నాను అని అనగానే, జస్ట్ ఇప్పుడు 2 ఫోటోలు దిగడానికి కట్టుకున్నాను నీ ఆనందం కోసం అని అనగానే, నాకు తెలుసు బేబీ, ఈ తల్లి మనసును నువ్వు బాగా అర్థం చేసుకుంటావని, పద మనందరం కూడా వెళ్ళి ఫ్యామిలీ పిక్స్ దిగుతాం అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ పిక్స్ దిగుతూ ఉంటారు. ఇక ప్రభావతిని చూసి ఇక ఒక సైగ చేయటంతో ఇక మన శోభ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రభావతి దగ్గర వినిపించేటట్టు ప్రభావతికి డైలాగుల మీద డైలాగులు వేస్తూ ఉంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇక ఏమీ లేకపోయినా కూడా బాగా ఉన్నవాళ్ళలాగా అనుకుంటూ ఉంటుంది. శృతి లాంటి కోడల్ని వలవేసుకొని పట్టుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళెంత, వీళ్ళ బ్రతుకులెంత. ఇలాంటి ఫంక్షన్ హాల్లోకి అడుగు పెట్టే వాళ్ళ రకమైన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ ఫంక్షన్ హాల్లో బయట లైటింగ్లు పెట్టుకోవడానికో, క్యాటరింగ్లో భోజనాలు వడ్డించుకోవడానికో వీళ్ళ స్థాయి సరిపోతుంది. మన శృతిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ ఫంక్షన్ హాల్లో పెత్తనమంతా మాదే అన్నట్టు తిరిగేస్తుంది. అవునవును, ఆవిడికి డబ్బున్న కోడల్ని చూస్తుందంట, డబ్బు లేని కోడల్ని అస్సలు పట్టించుకోదు. వాళ్ళ స్థాయి ఏంటి అంటే, అదిగో అక్కడ సిల్క్ చీర కట్టుకొని ఉంది చూడు, ఆ అమ్మాయి కోడలు. 3 కోడళ్ళు కూడా అలాంటి వాళ్ళే రావాల్సింది, కానీ ఎక్కడో కొంచెం అదృష్టం ఉంది కాబట్టి ఇలాంటి కోడలు వచ్చింది అని చెప్పేసేసి ప్రభావతిని అంటూ ఉంటారు.
అంతేకాదు వాళ్ళకు ఉండటానికి ఒక రూమే లేదు. ఆ ఇల్లు అయితే ఆర్టీసీ బస్సులో ఫుల్గా జనాలున్నట్టు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈ ఫంక్షన్కి చూడు, ఏదో పెద్ద శోభా రేంజ్ అన్నట్టుగా శోభా రేంజ్ లాగా సపరేట్గా రెడీ అయ్యి వచ్చింది. ఎంత రెడీ అయ్యి వస్తే మాత్రం శోభా రేంజ్కి సరిపోతుందా ఏంటి అని చెప్పేసేసి ఈ రకంగా ప్రభావతిని మాటలు అంటూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఆయనకి ఇక రిటైర్ అయిపోయారు, యాక్సిడెంట్ చేశారు, ఇటువంటివన్నీ కూడా మాట్లాడుకుంటూ పెద్ద కొడుకుకి జాబ్ ఉండదు, కోడళ్ళు కష్టపడుతున్నారు, ఇంకా అంత గొప్పదే అయితే కోడళ్ళు ఎందుకు జాబ్లకు వెళ్ళాలి అని చెప్పేసేసి ప్రభావతిని ఏ ఒక్కరూ స్వార్థం ఉందని నోరుకి భయపడిపోయి ఏ ఒక్కరు కూడా బయట పెట్టరు కదా. కానీ ఒక్కసారిగా ప్రభావతికి డైరెక్ట్గా అనటంతో, ఎవరమ్మా నువ్వు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇందాక నుంచి చూస్తున్నాను, స్థాయి అంతస్తు అని బాగానే మాట్లాడుతున్నావే, ఇంతకీ నీ స్థాయి ఏంటి, నీ ఇంట్లో నీకెంతమంది పిల్లలు ఉన్నారు, చూడు ఇంకొకసారి నా గురించి ఏమైనా మాట్లాడేవే అనుకో, ఇక్కడ నా కోడలు జరుగుతున్న ఫంక్షన్ అని కూడా చూడను అని అనగానే, నిజాలు మాట్లాడితే ఎవరికైనా నొప్పి ఎక్కువే వస్తుందండి, మీ స్థాయి ఏంటి, నీ ఆస్తికి నీ అంతస్తుకి నువ్వు ఈ ఫంక్షన్ హాల్లోకి రావాల్సిన దానివేనా, శృతి కోడలుగా వచ్చింది కాబట్టి వచ్చావు, లేకపోతే మీ బతుకులు ఈ ఫంక్షన్లో కూల్ డ్రింక్లు సప్లై చేసుకుంటూనో లేకపోతే తినేసిన ప్లేట్లు కడుక్కుంటూ ఉండవలసిన స్థాయి మీది అని చెప్పేసి అంటూ ఉండడంతో ఇక ప్రభావతి అయితే వాళ్ళ మీద గొడవకి దిగుతూ ఉంటుంది. ఫంక్షన్లో పెద్ద గొడవ అవుతూ ఉంటుంది. ఏమన్నావే నన్ను అని చెప్పేసి ప్రభావతి చంప పగల కొడుతుంది వాళ్ళని. ఒక్కసారిగా వాళ్ళందరూ మా చంపే పగల కొడతావా అని చెప్పేసి వాళ్ళేమో ప్రభావతి మీద చెయ్యెత్తుతారు. ఒక్కసారిగా మీనా వచ్చి వాళ్ళ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఎంత ధైర్యం, మా అత్తయ్య మీద మీరు చేయాలనుకుంటారా అని ఆ చేతిని నేలకేసి ఇసిరి కొట్టేస్తూ ఉంటుంది. బేబీ బేబీ, నా ఫ్రెండ్స్ని మీ అత్తయ్య ఏంటి, ఇక బస్తీలో పంపుల దగ్గర గొడవాడుకున్నట్టుగా మా ఫ్రెండ్స్ తోటి గొడవలాడుతుంది. అమ్మో అమ్మో అమ్మో, మీ అత్త ఇంత గయ్యాలదని అనుకోలేదు. వదిన గారు, అసలు మీరేమనుకుంటున్నారు, నా ఫ్రెండ్స్ చంప పగల కొడతారా, మరీ మిమ్మల్ని ఫంక్షన్కి పిలిచినందుకు ఇంత చీప్గా బిహేవియర్ చేస్తారా అని అనగానే, అసలు ఆవిడ ఏం మాట్లాడుతుందో ఏం కూసిందో మీకు తెలుసా అని అనగానే, నా ఫ్రెండ్స్ అబద్ధాలు మాట్లాడరు, ఉన్నది ఉన్నదే మాట్లాడతారు, నిజాలే మాట్లాడతారు, వాళ్ళు ఏదో మాట్లాడారనుకోండి ఆవేశంతో వాళ్ళు చంప పగల కొట్టడం ఏంటి, బేబీ రేపొద్దున నువ్వు ఇంట్లో ఈ రకంగానే ఏదో ఒకటి మాట్లాడేవే అనుకో, నీ చంప కూడా అలానే పగల కొడుతుంది. అమ్మో, ఇంత గయ్యాల గంపలాంటి అత్త దగ్గర నువ్వెలా ఉంటున్నావు బేబీ, అస్సలు ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోదాం, నువ్వు మనతో పాటు మన ఇంటికే వచ్చేసే. బాబు రవి, ఆ ఇంట్లో నా కూతురు సంతోషంగా ఉండలేదు బాబు, మీ అమ్మ చూడు నా ఫ్రెండ్స్ని చంపలు పగల కొడుతుంది, ఏ రకంగా పంపుల దగ్గర కొట్టుకున్నోళ్ళలాగా బస్తీ వాతావరణంతో ఈ ఫంక్షన్ మొత్తాన్ని చెడగొట్టేసింది అని చెప్పేసి, నువ్వు మా కూతురికి ధైర్యంగా నువ్వు మా అమ్మాయి దగ్గరే ఉండాలి బాబు అని చెప్పేసి అనగానే, ఉంటాను మమ్మీ, తప్పకుండా ఉంటాను, రవి నువ్వు కూడా మా అమ్మతో పాటు ఇల్లరికి పల్లుడుగా వచ్చేసే రవి, ఏమంటావు అని చెప్పేసి అంటూ ఉండగా, ఇప్పుడు నువ్వు హ్యాపీనా మమ్మీ, నీకు కావాల్సింది ఇదే కదా. ఇక బాలుని రెచ్చగొట్టావు, బాలు రెచ్చిపోలేదు, చివరాఖరకు మా అత్తయ్యని రెచ్చగొట్టావు, మా అత్తయ్య వాళ్ళకు కరెక్ట్గా సమాధానం చెప్పారు, మా అత్తయ్య కాబట్టి కేవలం ఒక చెంప పగల కొట్టి మాత్రమే వదిలేశారు, అదే వాళ్ళు నా దగ్గర మాట్లాడితేనా పెద్దవాళ్ళను కూడా చూడుకోకుండా వాళ్లకు తగిన శాస్త్రి చేసి ఉండేదాన్ని అని అనగానే, బేబీ అని చెప్పేసి అంటూ ఉండగా, మమ్మీ నువ్వు కూతురు మీద ఎంతో ప్రేమతో ఈ ఫంక్షన్ అంతా జరిపించావని ఇప్పటిదాకా నమ్మాను, కానీ నీ మనసుని నేను అర్థం చేసుకున్నానని, రెండో శారీ కూడా కట్టుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావని శారీ చేంజ్ చేసుకోవడానికి వచ్చినప్పుడే విన్నాను. డాడ్తో నువ్వు ఏం మాట్లాడుతున్నారో, డాడ్ నువ్వు ఎలాంటి ప్లాన్లు వేశారో. ఇక బాలు మౌనంగా ఉన్నాడు, బాలు మౌనంగా ఉన్నాడని చెప్పేసి ఆఖరికి మా అత్తయ్య మీదకి తీసుకొని వస్తావా, చిచ్చి నువ్వు మరీ ఇంత సెల్ఫిష్గా తయారవుతావని అస్సలు అనుకోలేదు మమ్మీ అని చెప్పేసి అనగానే, అమ్మో ఈ శోభా సురేంద్ర కిట్టి పార్టీలో ఎన్నెన్ని మంచి మంచి కొటేషన్స్ చెప్తుందో, కాకరికి తన స్వార్థంతో కూతుర్ని ఇంట్లో పెట్టుకొని అల్లుడిని ఇల్లరికంగా తెచ్చుకోవటం కోసం ఇంత పెద్ద ఫంక్షన్ చేసిందా, ఇంకా ఏంటా ఇంత గ్రాండ్గా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాము అని చెప్పేసేసి
కొటేషన్స్ చెప్పటం కాదు, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తారింట్లో సుఖంగా ఉండాలని తల్లి కోరుకోవాలి, కానీ శోభ ఇంత వరస్ట్ డెసిషన్స్ తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు. ఒకవేళ తనకు అంత కోరికే ఉంటే అల్లుడితో మాట్లాడాలి, లేకపోతే కూతురుతో మాట్లాడాలి. ఒప్పించుకోకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. అంతేకాని వాళ్ళ అత్తారింటి పరువును పోగొట్టాలని చెప్పేసి నలుగురిలోనూ ఇంత పెద్ద గొడవలు సృష్టిస్తుందా? అమ్మో అమ్మో, సైలెంట్ అనుకున్నాం కానీ వైలెంటే అని చెప్పేసి నలుగురు కూడా కన్న తల్లే కూతురు యొక్క కాపురాన్ని నాశనం చేస్తుందని చెప్పేసి శోభ గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటిదాకా రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా శోభ గురించి ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం పదండి ఆంటీ అని చెప్పేసి అనగానే మీనా కూడా మనల్ని విలువ ఇవ్వని చోట మనం ఒక క్షణం కూడా ఉండకూడదు, పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే మన శృతి మొత్తానికి నగలన్నీ తీసేసి ఏ శారీతో వచ్చిందో మళ్ళీ ఆ శారీతోటే అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటారా. అలా అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా మీనాకి అయితే కళ్ళు తిరిగిపోతాయి. మీనాకి వామిటింగ్స్ అవుతాయి. మీనా, ఏమైంది మీనా అని చెప్పేసి అనగానే ఏమో తెలియటం లేదు, నా కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పుడే డాక్టర్కి కాల్ చేస్తాను అని చెప్పేసి శృతి డాక్టర్కి కాల్ చేయాలి అనుకుంటూ ఉంటుంది. అయితే ఏమీ అక్కర్లేదమ్మా, నేను ఆల్రెడీ డాక్టర్ని అని చెప్పేసి ఫంక్షన్లో ఒక లేడీ వచ్చి మీనాని టెస్ట్ చేస్తుంది. ఇక మీనాని మొత్తాన్ని టెస్ట్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మీనా అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక బాలు ఆనందానికి అవతలే ఉండవు. వీళ్ళందరూ నవ్వుకుంటూ సంతోషంగా మీనా నెలతప్పిందన్న వార్త విని ఇంటికైతే వెళ్తారు. నలుగురిలోనూ నవ్వులు పాలు అయిపోయి ఎవరిని అయితే ఏడిపించాలి అనుకుందో ఆ బాలు మీనా వాళ్ళే కొండంత ఆనందం, కొండంత సంతోషంతో తిరిగి ఇంటికైతే వెళ్తారు. ఈ రకంగా నలుగురిలోనూ శోభా సురేంద్ర పరువైతే పోయింది. మరి ప్రభావతి వాళ్ళ మీద ఇంటి మీద ఉన్న కక్షతోటి ఇక నుంచి శోభా సురేంద్ర ఎవరితో చేతులు కలపబోతుంది, ఎవరితో చేతులు కలిపి ఇక ప్రభావతి కుటుంబాన్ని నాశనం చేసి తన కూతుర్ని ఇంటికి రప్పించుకోవటం కోసం ఏం చేయబోతుంది? రానున్న ఎపిసోడ్లో మీనా నెలతప్పటంతో ఇంట్లో వాతావరణం ఎలా మారబోతుంది? ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.